3 చేస్తున్నారంట కదండి. బాహుబలి 3 కదండి సార్. నీతో తీస్తే బాహుబలి అవదు, ఇండస్ట్రీ బాల్ అవుద్ది. బాహుబలి 3లో నేనే హీరో. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలకు బతకాల్సి వస్తుందిరా. మా పిల్ల ఎడుతున్నా మొదలు పాలెదురా. ఫ్యాన్ పేజ్ ఓపెన్ చేయొచ్చా నేను? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? అందానికి ఏమైనా తక్కువైంది ఏంటి? నన్ను ఒకళ్ళు మిస్ ఇండియాలా ఉన్నావు, బ్యూటిఫుల్ గర్ల్ అని పిలిచారు. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. ఆ సంకలు వేసుకొని పో అట్నే. ఏమన్నా మా ఆయన ఒప్పుకుంటే ఏంది, ఒప్పుకోకపోతే ఏంటండి? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. నటరాజుకు స్త్రీ రూపం అయ్యో ఎంత గుడ్ న్యూస్ చెప్పారండి మీరు. నా కళ నెరవేరిందండి. అయితే ఇప్పటి నుంచి నేను లక్షలు సంపాదిస్తానా? ఏ సినిమాలో అండి నేను హీరోయిన్ గా చేస్తున్నాను? దీనికి మీరు ఏమంటారు సార్? అయ్యో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మంచి క్యారెక్టరేనా? అదే నాకు మీరు ఛాన్స్ ఇవ్వడమే పెద్ద గొప్ప అండి. ఏ క్యారెక్టర్ అయితే ఏంటి. ఎక్కువసేపు కనిపిస్తానా? థియేటర్ లో కనిపిస్తానా? పరిస్థితి అర్థమైందిగా, అది బావగారు. నాకు ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఎక్కువ వస్తుంది కదండి. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వేమైనా పూలు ఒక రంభవా, అతిలో ఒక సుందరవా? ఏమన్నా మా ఆయన ఒప్పుకుంటే ఏంది, ఒప్పుకోకపోతే ఏంటండి? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఫ్యాన్ పేజ్ ఓపెన్ చేయొచ్చా నేను? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? అవునా, మరి మీరు ఏం అనుకోకండి, కొంచెం హైట్ తక్కువ పర్లేదా? మళ్ళీ వేస్తాడు. అవునా, అంటే కొంచెం స్టూల్ వేసి మేనేజ్ చేయొచ్చు కదా, అట్లా చేస్తామండి. అరే మీరు ఒక పెద్ద ప్రొడ్యూసర్ అయి ఉండి కొంచెం చెప్పొచ్చు కదా అండి. బాహుబలి 3 చేస్తున్నారంట కదండి. బాహుబలి 3 చేస్తున్నారంట కదండి. ఏదో ఛాన్స్ వచ్చింది, ఎందుకు మాట్లాడనీకుండా ఉంటాను? డబ్బులు సంపాదించదా నేను? మీరు నవ్వుతే డౌట్ వస్తుంది. నేను మ్యూట్ తీస్తున్నా, మీరేం మాట్లాడకండి ఇంకా. హలో సార్ చెప్పండి. ఏం లేదండి, టెంపుల్లో ఉన్నాను, సో పక్కన సౌండ్ వస్తుంది అన్నమాట. దండమంటే పెట్టమ్మా, పుణ్యముంటది, దండమంటే పెడతాలి. స్టెప్స్ పై నుంచి వెళ్తున్నాను, సో పక్కన బెగ్గర్ సార్ వస్తున్నారండి. అమ్మా నీ పిల్లలు చల్లకుండా కొన్ని 2 రూపాయలు ఉంటే చిల్లర వేసుకోమ్మా. అర్థమైందిలే, ఎలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి, పార్టీ అయిపోయిందా మిగిలిన తిని పోతురు కానీ. సార్ ఏదో చెప్తున్నారు సార్. మా జూనియర్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ ఉంది చేస్తావమ్మా. మా జూనియర్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ ఉంది చేస్తావమ్మా. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. జూనియర్ ఆర్టిస్ట్ అదే సేమ్ మా పక్కన కూర్చునేది. అది ఫస్ట్ స్టెప్ మాది, సెకండ్ స్టెప్. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నువ్వే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేను కాల్ ఓవర్ యాక్షన్ కాదు, ఓవర్ బిల్డప్ చేస్తున్నావు. నేను ఓవర్ యాక్షన్ చేయను, నేను పక్కకి వెళ్ళి మాట్లాడలేను. ఇంట్లో కాకుండా ఇంకా బయట మాట్లాడాలా? ప్రొడ్యూసర్ కాల్ చేసినాడు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. సైలెంట్ ఉండండి. నాకు చేయాలి ప్రొడ్యూసర్ నీకేది చేస్తాను ఫోన్. నా ఇన్స్టాలో చూసి రీల్స్ చూసి నువ్వు బాగా చేస్తున్నావు అనేసి నన్ను పిలిచాడు మూవీలో. మన పేపర్ లో నేను పక్కన చేస్తాను కదా, నేను ఈ మధ్య బాగా చేస్తాను. నాకు ఫోన్ చేస్తున్నావు. సరే మీరు సైలెంట్ ఉండండి, నేను కొంచెము మనీ మాట్లాడాలి. ఎంత ఇస్తాడో ఏంటో మనం అడగాలి. నా బడ్జెట్ నేను మళ్ళీ హై రేంజ్ లో ఉన్నా కదా ఇప్పుడు. మామూలు హై రేంజ్ కాదు, అన్నం పెట్టమ్మా.
బిడ్డ కొంచెం ప్రాజెక్ట్ వరకు నీకు ఇంత పుణ్యం ఉంటుంది తల్లి 2 రూపాయలు ఇచ్చి వాడిని సైలెంట్ గా పెట్టా మనకి డబ్బులు చూడేవాడు. నీ తమ్ముడు నీ మాట వినడు, నా మాట సార్ వింటాడు. సైలెంట్ ఉండండి. సార్ అవునా సార్, మా ఆయన ఒప్పుకుంటాడు లేదు సార్, ఆయన దాంట్లో అసలు పెద్ద ఇదేం లేదు, నేను ఒప్పించేస్తాను కానీ. మా పిల్ల ఎడుతున్న మొదలు పాలేదురా, మా పిల్ల ఎడుతున్న మొదలు పాలేదురా. మీ అమ్మ నా పిల్లలు ఏమన్నానే? పిల్లలైతే హ్యాపీ అంటారని. నా పిల్ల ఎడుతున్న ముందు పాలే. హలో నాకు కాదండి, పక్కింటి పాప ఏడుస్తుంది. పాలేదురా పాలేదురా. వాళ్ళ మమ్మీకి పాలిద్దురు అని అంటున్నారు అనమాట. మీరు చెప్పండి సార్, మరి ఎంత బడ్జెట్ ఎంత మనది? 2 రూపాయలు. పద్దు మమ్మీ పాలేదురాను. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు తల్లి 2 రూపాయలు. మనం హీరోయిన్ అంటున్నారు, మరి అంత ఉంటే ఎట్లా సార్? మన పదాలు పెట్టండి సరిపోద్ది. నేను 100 crores అనుకుంటున్నా. పిల్ల ఎడుతున్న ముందు పాలే అమ్మా. నాన్న మనకు డబ్బులు వస్తున్నాయి, పైసలు పైసలు తర్వాత ముందు పాలి. ఏడవకూడదే నువ్వు అని ఆంటీ నాకు తెలిసిపోతావే. అంటే 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 మడ్డోడా. హలో సార్ చెప్పండి సార్, మా హస్బెండ్ తో మాట్లాడతారా? ఆయన ఆయన వస్తాడండి, ఒప్పుకుంటాడు సార్. ఆయన గురించి వదిలేయండి సార్, నేను ఒప్పిస్తా. ఎంత బడ్జెట్ 100 సార్. మమ్మీ మమ్మీ ఓకే సార్. మమ్మీ అను సార్ మన కాస్ట్యూమ్స్ అన్ని నాకు ఒకసారి వాట్సాప్ లో పెడతారండి. మన బట్టలు చినిగిపోయినవి అది ఇచ్చేయి. ఉంటది అలాగే ఉంటది, ముందు ఉంటది నీకు. సార్ నేను ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తానండి. ఫస్ట్ బెంచ్ నీది, సెకండ్ బెంచ్ నాది. ఒకసారి మెట్ల మీద చేస్తాను. 6 రిజర్వ్ చేసిన. మీకు వచ్చిన చిల్లర నావి. ఏ మూవీ సార్? బాహుబలి 3 కదండి సార్. ఏ మూవీ సార్? బాహుబలి 3 కదండి సార్. నీతో తీస్తే బాహుబలి అవదు, ఇండస్ట్రీ బలి అవుద్ది. బాహుబలి 3లో అది అనుష్క మిగతా బాబోయ్ ఎత్తాడు, బాబోయ్ పని వాడు బలైపోతాడు. సార్ అది వాళ్ళు ఎవరో ఆర్టిస్టులు వచ్చినారు, చైల్డ్ ఆర్టిస్టులు సార్. ఏమండో ఇది విన్నారా? నువ్వే చెల్లెమంటున్నావు, మళ్ళీ మా చెల్లి ఆర్టిస్ట్. మీ 6 ఫీట్ 5 ఫీట్ ఎవరు చేయలేదా? సార్ నేను పర్సనల్ గా మీకు వాట్సాప్ లో నాకు మెసేజ్ చేయండి కాస్ట్యూమ్స్ అవన్నీ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మీ మచ్. చైల్డ్ ఆర్టిస్ట్ అంట ఈ రోజు నుంచి నీ జీకుడు కూర్చుంటా. మీ అమ్మలారా లే, ఎందుకే పరువు తీస్తారు ప్రొడ్యూసర్ ముందర? పోయి షూటింగ్ చేయాలి నేను. పర్మిషన్ తీసుకోమంటే ఆడదేదో బొచ్చుకి ఇచ్చంటావు. నీ అమ్మ బొచ్చు పీకి ఇంట్లో కూర్చి పెడతా కుండుగీకి. ఓవర్ యాక్షన్ చేయకు. నాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది. నేను వెళ్ళి ఒక హీరోయిన్ గా నేను ట్రై చేస్తున్నా, అలానే సెలెక్ట్ అయిపోయినాను. వాళ్ళు నా ఇన్స్టాలో నా రీల్స్ చూసారు, నాకు బాగా నచ్చాయంట వాళ్ళకి. హీరోయిన్ అయితే ఇప్పుడు నేను చేయాలి, ఇంట్లో చిక్కుడు కూర్చోలే. పిల్ల నచ్చుకోయే, ఆ పిల్ల రాతా ఉండట్లేదు. అందుకనే చెప్పిన ఎవరి బట్టలు అంటే వాళ్ళ బట్టలు వేసుకోలేదు అని. ఆ సంకలు వేసుకొని పో అట్నే. నువ్వు నాకు హీరోయిన్ క్యారెక్టర్ వచ్చింది, పని మనిషి క్యారెక్టర్ రాదు. ఓవర్ యాక్షన్ చేయకు. నాకు ఇంకా పెళ్ళయింది, జస్ట్ ఇంకా పిల్లలు లేరని చెప్పాను. ఈ సినిమాలో హీరోయిన్ ముందే పెళ్లి అయింది, అదే పిల్ల పుట్టింది, తర్వాత పెళ్లి అయింది. అంత సీన్ మరి హీరో నాకు పెళ్ళయింది ఓకే, కూతురు ఉందంటే నాకు వేరే అలా కొత్త ఉంటది వినేవాడికి. నువ్వు చేయకు. నాకు షూటింగ్ కి టైం అవుతుంది, ఒక ఇదా ఉంది కదా. హీరోయిన్ ప్రేమించక ముందే సంగడ పిల్ల వేసుకుని పోయి ఐ లవ్ యూ చెప్తుంది. అర్థమైందా? నచ్చితే పెళ్లి చేసుకుంటా, నచ్చకపోతే పెళ్లి చేసుకోడు. నచ్చిన రోజు కూడా తాళబొట్టు కడుతూనే సంకల కూర్చొని పిల్ల కూర్చొని ఉంటది. వాళ్ళ ఇష్టం. బాహుబలి 3 అంట, ఎవరికి తెలీదు ఆ మాట. మిగతా బాహుబలి 3 చేస్తే వాడు బలి అయిపోతాడు.
అదేంటే నా అందానికి ఏమైనా తక్కువైందేంటే నన్ను ఒకళ్ళు మిస్ ఇండియాలా ఉన్నావు బ్యూటిఫుల్ గర్లు అని పిలిచారు. కట్టెప్పుల నేర్పుకుంటా నువ్వు చిల్లర నేర్పుకుంటావు అంటే నేనే బాలేనా ఏంటి? ఉమ్, ఆ, మమ్మీ బాగుందా? అది కూడా నేను ఆశ్చర్యం, బాగున్నాను కూడా నాకు అందంగా ఉంది అది మరి. కూడా ఆశ్చర్యంగా చూస్తుంది. మమ్మీ బాగున్నా నాకేం తక్కువే? తక్కువ మంది చేయచ్చు. నోట్లో ఏం పెట్టుకుంది అది కూడా. ఇది ఆలోచించే తగ్గ విషయం కానీ. నాకు అందం తక్కువ లేదా అనేది వాళ్ళు చెప్తారు. See that? Look at that. See that? Look at that. చూలే చేతులు కట్టుకుంటున్నావేంట్రే? దీంట్లో కూడా అయిపోయింది. బాహుబలి 3లో నేనే హీరో. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలకు బతకాల్సి వస్తుందిరా. దీంట్లో కూడా అయిపోయింది, దాంట్లో కూడా మెమరీ కట్టె అయిపోయింది. నేర్పుకుంటా నువ్వు చిల్లర నేర్చుకో అంతే. చూడు దీంట్లో అయిపోయింది, దాంట్లో కూడా మెమరీ అయిపోయింది. సరే చూసుకో. అక్కడ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అని చెప్పు. అక్కడ నేను ఈరోజు ఎట్లున్నానండి, నేను బాహుబలి 3లో హీరోయిన్ గా ప్రాంక్ వీడియో చేసిన వీళ్ళు నమ్మారో లేదో కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. వీళ్ళ మొక్కలు ఏం అర్థం కావట్లేదు. మీకు పూర్తిగా కామెంట్ పెట్టండి. మరి ఓవర్ చేస్తే ఎవరు నమ్మరు? ఏంది చూడండి, ప్రతి వీడియోలో అంతే. నాకు ఎట్లా తెలుస్తుందో నాకు తెలీదు, కానీ నేను ఎలా చేశానో కొంచెం కామెంట్ అయితే అక్కడ ఏముందని చెప్తున్నా, అక్కడ ఏం లేదు కదా. అక్కడ ఎక్కడ ఉంది కెమెరా? అది మీ తమ్ముడు ఇంకా నాకు చెప్తున్నాడు. కెమెరా ఏది? నన్ను పిలిచింది నేను అంటున్నావు. ఆడు ఇంకా నాకు చెప్తున్నాడు. నేనే కదా హీరోని. ఇంకా ఇది ఎంత బాగా కూర్చున్నట్టు. Look at that. See that. Look at that. లైక్ షేర్ Comment. బేబీ సబ్స్క్రైబ్ చెప్పమన్నా. Subscribe. బాయ్ చెప్పండి అందరూ. బాహుబలి 3లో కలుగుతాం. బాయ్.